అయోధ్యలో 200 కోట్లు లేదా 70 సార్లు దొంగతనం అయింది అనే అంశాలు బాగా ప్రస్తావనలోకి వస్తున్నాయి. ఆ సిట్టు కూడా చెప్పింది కదా, దీని పట్ల మీ అభిప్రాయం సార్? ఇది ఒక రోజు ఒక నెలలో జరిగింది కాదు, దఫాలుగా అక్కడ జరిగింది. ప్రజల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే పద్ధతుల్లో అక్కడ దోపిడీ జరిగింది. ఇప్పుడు ఈ 200 కోట్ల విరాళాల యొక్క దోపిడీ అనే దాన్ని ప్రజల నుంచి వసూలు చేసిన సందర్భం కదా, దీని పట్ల మీరు ఇంకా ఎలా చెప్పగలుగుతారు? ఏ ప్రభుత్వ బాధ్యత ఉంటుందా, ఎట్లా? మీరు ఎందుకు ఆలయాలన్నీ మా కంట్రోల్లోకి తేవాలని మీరు అంటున్నారంటే, ఈ ఆలయాల్లో డబ్బులు ఉంటాయి, దీనిపైన మా పెత్తనం ఉంటుంది, ఈ హుండీలన్నీ కూడా మా కంట్రోల్లో ఉంటాయి, కాబట్టి మేము ఏమైనా చేసుకోవచ్చని మీరు ఈ ఆలయాలన్నీ మీకు కావాలంటున్నారు. అయోధ్య రామాలయానికి ఒక ప్రతిష్ట ఉంది, మీరు అక్కడే ఇంత నీచానికి పాల్పడినారంటే, అక్కడే ఇంత నిధులు దుర్వినియోగం చేశారంటే, ఇంకా మిగతా చోట్ల మీరు ఏమేమి చేసి ఉంటారో దీన్ని బట్టి అర్థమవుతుంది. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సార్ ఉన్నారు. తను విద్యార్థి ఉద్యమ నేపథ్యం నుంచి ప్రజా పోరాటాలలో పెద్దన్న పాత్ర వహించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున పోరాటాలలో ప్రజల వైపు నిలబడ్డ చరిత్ర. ఇదే నేపథ్యంలో రామమందిరం పేరుతో అయోధ్యలో 200 కోట్ల విరాళాలు తిన్నరు అనేటువంటి చర్చలో భాగంగా సమాజంలో బాగా నడుస్తూ ఉన్నది. మరి ప్రతి ఇంటికి ఒక ఇటుక, ఒక రూపాయి అని ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క సొమ్మును మొత్తం దారదత్తంగా మింగేసినటువంటి సందర్భంలో ఒకసారి రామకృష్ణ సార్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? అంత ఓకే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఈ నేపథ్యంలో అయోధ్యలో 200 కోట్లు లేదా 70 సార్లు దొంగతనం అయింది అనే అంశాలు బాగా ప్రస్తావనలోకి వస్తున్నాయి. ఆ సిట్టు కూడా చెప్పింది కదా, దీని పట్ల మీ అభిప్రాయం సార్? ఇవాళ సిట్టు చెప్పడమే కాదు, ఆల్రెడీ పోలీసులు 8 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఈ విషయంలో మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఇది ఒక రోజు ఒక నెలలో జరిగింది కాదు, దఫాలుగా అక్కడ జరిగింది. ప్రజల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే పద్ధతుల్లో అక్కడ దోపిడీ జరిగింది. ఈ దోపిడీ జరిగిందంటే ఏదో కింది స్థాయి వారు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అయినారని కాదు, పై స్థాయి వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఇప్పటికే ఆ ట్రస్ట్ జనరల్ సెక్రటరీతో సహా చాలామంది రాజీనామాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దిశలో నిజంగా అక్కడ విచారణ ఏదైనా జరగాలని అన్నప్పుడు ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయడం ద్వారా ఇవాళ అక్కడ ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఏ రకంగా భక్తులు ఇచ్చిన విరాళాలు వారు వాడుకున్నారు. ఎందుకంటే అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. వారు ముఖ్యంగా జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్ వారు చెప్పారు, మేము 39 కేజీల వెండి మేము ఇచ్చాము, ఇప్పుడు ఆ వెండి కనపడడం లేదని ఇచ్చారు. అదేవిధంగా ఆయన మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మా స్నేహితుడు ఆయన 1.5 కిలోల వెండి ఇచ్చాడు, అది కూడా అక్కడ కనపడడం లేదు. మేమందరం కూడా అక్కడ వచ్చి ఆ విచారణలో పాల్గొనడానికి, మేము వాగ్మూలం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, వాస్తవాలని కూడా దృష్టికి తెస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఎంతోమంది ఉంటారు. ఇంకొకటి ఏమంటే మనం గమనించాల్సింది, అయోధ్య రామజన్మభూమి విషయంలో ఆ ప్రాంతం ఎక్కడైనా గుడి కడుతున్నారంటే అక్కడ లోకల్ ఉండేవాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, లేదా ఆ జిల్లాలో వసూలు చేసుకుంటారు, లేదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరంటే వసూలు చేస్తారు. కానీ ఇక్కడ రామజన్మ విషయంలో అది జరగలే. మొత్తం దేశమంతటా కూడా కలెక్ట్ చేశారు. ఈవెన్ విదేశాల్లో ఉన్న హిందూ భక్తులు కూడా అనేక మంది అక్కడ దానికోసం నిధులు ఇచ్చారు. కాబట్టి ఏమంటే కొంతమంది నిధులు ఇచ్చారు, కొంతమంది బంగారు ఇచ్చారు, కొంతమంది వెండి ఇచ్చారు, అనేక రకాల ఆభరణాలు ఇచ్చారు. కాబట్టి అది ఎంత పెద్ద ఎత్తున ఇచ్చారు, ఎన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువులు ఇచ్చారు, ఇవన్నీ ఎవరికి తెలియదు. వాళ్ళు ఇన్నాళ్ళేమో గోప్యంగా ఉంచారు. గోప్యంగా ఉంచినప్పుడు మేమెవరు కూడా మాట్లాడలేదు, ఎవరు తప్పుబట్ల. ఎందుకంటే ప్రతి టెంపుల్లో ఏం జరుగుతుంది, ప్రతి మసీదులో ఏం జరుగుతుంది, లేదా ఒక చర్చిలో ఏం జరుగుతుంది అనేది సహజంగా మేము ఎప్పుడు మాట్లాడము. అది ఏదో అక్కడ ఉంటున్న టీం ట్రస్ట్ వారు ఉంటారు, లేదా ఒక కమిటీ ఉంటుంది, లేదంటే అక్కడ పూజారులు ఉంటారు, అది వారే చూసుకుంటారని అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే, మీరు క్లియర్గా అర్థమవుతూ ఉంది, మీరు దొంగతనాలు చేశారు పదే అనేది కూడా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. 8 మందిని ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి వాళ్ళని ఇప్పుడు కస్టడీలో తీసుకొని మీరు విచారిస్తూ ఉన్నారు.
కాబట్టి ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన క్రమంలో దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పి మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉంది, యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా కేంద్రంలో మోడీ సర్కారు ఉంది. వారు అక్కడ బీజేపీనే, ఇక్కడ బీజేపీనే, రెండు చోట్ల మీరే అధికారంలో ఉన్నారు. పైగా మీరు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ జరిగిండదేమో ఒక టెంపుల్ ప్రారంభోత్సవం అన్నప్పుడు అక్కడ ఎవరైతే పూజారులు, మఠాధిపతులు ఇలాంటి వాళ్ళు అక్కడ ప్రక్రియ కానీ ఇవన్నీ చేస్తారు. కానీ ఇక్కడ మన దేశంలో జరిగింది ఏమంటే సాక్షాత్తు ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి ఆయనే రిబ్బన్ కట్ చేస్తాడు, ఆయనే టెంకాయ కొడతాడు, ఆయనే పునః ప్రతిష్ఠ చేస్తాడు, మొత్తం ఆయనే కాషాయధారణ అయ్యి ఎంత చేశాడు. ఇది ఎక్కడ జరిగిండదు. ఎందుకంటే నువ్వు దేశానికి ప్రధానమంత్రివి, ఒక ప్రధానమంత్రిగా నీవు చేసే పని నీవు చేయాలి, అక్కడ పూజారులు చేసే పని పూజారులు చేయాలి. ఎవరికి అవకాశం ఇవ్వకుండా అంతా కూడా నీవు ఓన్ చేసుకోవాలా, మొత్తం నీవు రాజకీయంగా దాన్ని లబ్ధి పొందాలని చేశావు. కాబట్టి ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ దీనికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి, విశ్వ హిందూ పరిషత్ జవాబు చెప్పాలి, అయోధ్య ఆలయ ట్రస్ట్ వారు దానికి సమాధానం చెప్పాలి. ఇది జరగాలి, సక్రమంగా వాస్తవాలు బయటికి రావాలంటే దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదే క్రమంలో దేశభక్తి పేరుతో మేము ధర్మాన్ని రక్షిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధినాయకత్వం ఉన్నది. అదే రామ మందిరం అయోధ్యలో రాముని ఏర్పాటు చేసేటప్పుడు కూడా రాష్ట్రపతి ఒక ఆదివాసీ అనే అప్పుడు ఆ సందర్భంలో రానియలేదు. కాబట్టి దీని సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వ నాయకులు ధర్మాన్ని రక్షిస్తారా అనుకోవచ్చా, లేకపోతే అసలు ఎట్లా చూడాలి దీన్ని? ఎందుకంటే దేశంలో మిగతా వాళ్ళ మీద దాడులు ఎట్లయితున్నాయి, మతాల పేరుతో ఎట్లా రాజకీయాల్లో ప్రజలు మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు ఈ 200 కోట్ల విరాళాల యొక్క దోపిడీ అనే దాన్ని ప్రజల నుంచి వసూలు చేసిన సందర్భం కదా, దీని పట్ల మీరు ఇంకా ఎలా చెప్పగలుగుతారు? ఏ ప్రభుత్వ బాధ్యత ఉంటుందా, ఎట్లా చేస్తారు? వారు ధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నారా, అధర్మంగా ప్రవర్తిస్తారా అనేది ఇప్పుడే అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి అన్నం చేయి పెట్టి చేయడం లేదు, 2 మెతుకులు పట్టుకొని చూసి చాలు అంటాము. మీరు అవునన్నా కాదన్నా భారతదేశంలో అయోధ్య రామాలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎవరూ కాదనలేము. అది ఒక రాజకీయ పార్టీ అనే కాదు, ఒక హిందువులను ముస్లింలను కాకుండా భారతదేశంలో అయోధ్య రామాలయానికి ఒక ప్రతిష్ట ఉంది. మీరు అక్కడే ఇంత నీచానికి పాల్పడినారంటే, అక్కడే ఇంత నిధులు దుర్వినియోగం చేశారంటే ఇంకా మిగతా చోట్ల మీరు ఏమేమి చేసింటారో దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండవది, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దేశమంతటా కూడా వాళ్ళుగా పెద్ద క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఒక ఉద్యమ రూపంలో. అదేమంటే గవర్నమెంట్ యొక్క పెత్తనం ఉండకూడదు, గవర్నమెంట్ అజమాయిషి ఉండకూడదు, ఈ ఆలయాలన్నీ మాకే ఇచ్చేయాలి అంటున్నారు. మరి ఆలయాలు మీకే ఇస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు ఎందుకు ఆలయాలన్నీ మా కంట్రోల్లోకి తేవాలని మీరు అంటున్నారంటే, ఈ ఆలయాల్లో డబ్బులు ఉంటాయి, దీనిపైన మా పెత్తనం ఉంటుంది, ఈ హుండీలన్నీ కూడా మా కంట్రోల్లో ఉంటాయి, కాబట్టి మేము ఏమైనా చేసుకోవచ్చని మీరు ఈ ఆలయాలన్నీ మీకు కావాలంటున్నారు. కానీ ఇవాళ ఒక శుభ పరిణామం ఏమంటే, ఈవెన్ ఈ విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నవాళ్ళు కూడా, లేదంటే దేవుని మీద భక్తి ఉన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు వారే కొత్త వాదన చేస్తూ ఉన్నారు. ఎట్లయితే టీటీడీలో ప్రభుత్వం యొక్క ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసుకుని ఇట్లా చేస్తూ ఉన్నారు, ఆ రకంగా ప్రభుత్వం యొక్క అజమాయిషీలో ట్రస్ట్ బోర్డు ఉంటే మంచిది అని చెప్పి కూడా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే, ఈవేళ ఏదో నరేంద్ర మోడీ డబ్బు తిన్నాడనో, లేదంటే యోగి ఆదిత్యనాథ్ డబ్బు తిన్నాడని ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే ఉపయోగం లేదు. కానీ నేననేది ఏమంటే, ఇవాళ దేవుని పేరు మీదుగా మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, మరోవైపు దేవుని పేరు మీదుగా భక్తులు ఇచ్చిన కానుకలను కొల్లగొడుతున్నారు. దానికి మీరే సమాధానం చెప్పాలి. మీరు తిన్నారా, ఎవరు తిన్నారా, మీరు తిన్నారని మేము అనం, ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు అట్లా మనం ఆయాచితంగా మాట్లాడితే. కానీ దేవుని పేరు మీద మీరు రాజకీయం చేసుకొని మీరు పదవులు పొంది అధికారంలో కూర్చుంటున్నారు. అదే దేవుని పేరు మీదుగా డబ్బులు వసూలు చేసుకొని వాటిని దుర్వినియోగం చేసే సెక్షన్ ఒకటి తయారైంది. కాబట్టి ఏమంటే ఇవాళ అటు భక్తులకు మీ పైన నమ్మకం పోతుంది, సాధారణ ప్రజలు కూడా ఇవాళ అనుమానించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఒక కొత్త వాదన ఏం తెచ్చారంటే, మేము మీ చర్చిల్లో జరిగితే అడుగుతామా, లేదంటే మీ అక్కడ మసీద్ దగ్గర ఏం జరుగుతుందో మేము అడుగుతామా,
మా హిందూ భక్తులు మాకిచ్చిన డబ్బులు మేమేమన్నా చేస్తామంటే అది కరెక్ట్ అయిన వాదన కాదు. దీనికి నేను చెప్పేది ఏమంటే, ఇంతకుముందు అనంతపురంలో ఇట్లాంటిది జరిగింది. అనంతపురంలో చర్చి ప్రాపర్టీ దాదాపు 300-400 కోట్ల రూపాయల ప్రాపర్టీ వారు చర్చి వాళ్ళే సంతకాలు చేసి అమ్మేశారు. దాన్ని మేము ప్రశ్నిస్తే మా చర్చి ప్రాపర్టీస్ మేము అమ్ముకోకూడదు అంటారు. చర్చి ప్రాపర్టీ అయినా, టెంపుల్ ప్రాపర్టీ అయినా, లేదా ఒక మసీదుకి వక్ఫ్ ప్రాపర్టీ అయినా అమ్మే అధికారం వ్యక్తులుగా మీకు ఉండదు. మేము మా ఇష్టం అమ్ముకుంటాము, లేదా మేము దాంట్లో కొల్లగొడతాము, దొంగతనం చేస్తామంటే అప్పుడు వచ్చి ఇండియన్ పీనల్ కోడ్ చట్టమే మార్చాలి. అంటే ఏ మతస్థులు ఆ మతస్థులు ఆ గుళ్ళు వాళ్ళ టెంపుల్లో పోయి వాళ్ళు, లేదా క్రైస్తవులు చర్చిలో పోయి దొంగతనం చేస్తే, మసీదులో పోయి ముస్లిం దొంగతనం చేస్తే వాళ్ళని ఏం అనాల్సిన పని లేదని మనం చట్టం మార్చాలి. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇవాళ ఖచ్చితంగా అవునన్నా కాదన్నా అయోధ్య ఆలయంలో 100 కోట్ల రూపాయలు భక్తులు ఇచ్చిన కానుకలు మీరు దుర్వినియోగం చేశారు, తస్కరించారు, దొంగతనం చేశారు. దీనికి సివియర్ పనిష్మెంట్ ఉండాలి. ఇది ట్రాన్స్పరెంట్గా జరగాలంటే మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జ్యుడిషియలీ ఎంక్వైరీ జరపాలి. ఇవాళ ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా దీనిపైన మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇదే క్రమంలో ఒక విమర్శ ఉంది సార్. కొంతమంది పిడికడు మంది కమ్యూనిస్టులు దేవుని నమ్మరు, కానీ దేవుని నమ్మే వాళ్ళ పేరుతో జరిగిన అంశాలకు వాళ్ళకి ఏం సంబంధం అనే విమర్శను మీరు ఎట్లా స్వీకరిస్తారు? దేవుడి పైన నమ్మకం ఉందా, లేకపోతే వాళ్ళ క్రైస్తవుల, హిందువుల, ముస్లింలు అనేది కాదు. నీవు పబ్లిక్ ప్రాపర్టీ, అది పబ్లిక్ దాన్ని దేవుని పేరు మీద జరిగితే మీరు దోపిడీ చేస్తే, దేవుని పేరు మీద దోపిడీ జరిగింది కాబట్టి మీరు మాట్లాడకూడదు. క్రైస్తవుల దాంట్లో జరిగింది కాబట్టి హిందువులు మాట్లాడకూడదు. ముస్లింల దాంట్లో జరిగింది కాబట్టి క్రైస్తవులు మాట్లాడకూడదు అంటే అది కరెక్ట్ కాదు. దానికి సంబంధం లే. అక్కడ జరిగింది చట్టానికి వ్యతిరేకంగా జరిగిందా లేదా, చట్టాన్ని దుర్వినియోగం చేశారా లేదా, ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టారా లేదా, అక్కడ పాయింట్ అది. దాని గురించి మేము మాట్లాడుతున్నాం అంతే. ఇప్పుడు అయోధ్యలో అందరూ మంచిగా పోయి పూజలు చేసుకుంటున్నారు, మేమేమైనా మాట్లాడామా? అదేవిధంగా ఒక చర్చిలో పోయి వారు ఎవరికి ఇబ్బంది లేకుండా వారు ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మేము హిందువైనా చెప్తాం, ఎందుకయ్యా వాళ్ళు చర్చిలో వాళ్ళంత వారు ఇది చేసుకుంటారంటే మీరెందుకు డిస్టర్బ్ చేస్తారు అంటాం. కాబట్టి ఏమంటే ఇక్కడ వెదర్ హిందూనా, క్రిస్టియనా, ముస్లిమా అనే కానీ, లేదంటే అతను ఆస్తికుడా నాస్తికుడా అనే దాంతో సంబంధం లేకుండా ఈ దేశానికి ఒక చట్టం అనేది ఉంది. ప్రపంచంలో అనేక దేశాలకు ఆయా దేశాల్లో చట్టాలు ఉంటాయి. ఆ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆ దేశంలో ఉన్న పౌరులందరిపైన ఉంటుంది. కాబట్టి మీరు చట్టాన్ని దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మీ చుట్టంగా మార్చుకొని మీరు దోపిడీ చేశారు, మోసం చేశారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, భక్తులు మీపైన ఉంచుకున్న విశ్వాసాన్ని మీరు నమ్మక ద్రోహం చేశారు. కాబట్టి మేము తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. సివియర్ పనిష్మెంట్ ఉండాలని కూడా చెప్తున్నాం. సిగ్గుపడాలి. మీరు దేవుణ్ణి రాజకీయంగా ఉపయోగించుకొని మీరు ఇవాళ ఈ స్థాయికి ఎదిగారు. చివరికి ఏ దేవుణ్ణి పేరు చెప్పినాళ్ళు మీరు పైకి వచ్చారో ఆ దేవునికి కూడా మీరు పంగనామాలు పెట్టారు. ఇప్పుడు ఆ దేవుడి యొక్క సొమ్మె తినేకి కూడా అలవాటు పడ్డారు మీరు. కాబట్టి ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నా. నాస్తికుడు చేయలే, ఆస్తికులే. డబ్బులు ఇచ్చింది ఆస్తికులే, తిన్నది ఆస్తికులే, అది మోసం చేసింది హిందువులే. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. నేను ఒకటే చెప్తాను, మీరు మాకు సమాధానం కాదు, ముందు మీ ఆత్మలకు సమాధానం చెప్పుకోండి. మీకు ఆత్మ అనేది ఇంకా ఏమన్నా ఏడ్చింటే మీరు దేశమంతా తిరిగి భజనలు చేసి ప్రజల్ని నమ్మించి డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులు మీరు తిన్నారంటే మీరు ఎంత నీచులై ఉండాలని నేను అడుగుతాను. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంది అని అడుగుతాను. నిజంగా విశ్వాసం లేనోడు వాడు మోసం చేశాడు అనుకో, వాడికి విశ్వాసం లేదయా అంటావు. కానీ మిమ్మల్ని నమ్మి మీరే విశ్వాసం మాకు దేవునిపైన ఉందంటే మీపైన విశ్వాసం పెట్టి తర్వాత దేవునిపైన నమ్మకం పెట్టి వారు డబ్బులు ఇస్తే మీరు దాన్నే కొల్లగొట్టారంటే మీరు ఎంతటి ఘాతుకులో దీన్ని బట్టి అర్థమవుతుంది. దీనిపైన సివియర్ పనిష్మెంట్ ఉండాలని చెప్పి నేను కోరుతాను. సార్, ఒక్క మాటలో చెప్పండి చివరగా, రేపు భవిష్యత్తులో మీ పార్టీ తీసుకోబోయే నిర్ణయం ఏమిటి దీని పట్ల? దీనిపైన దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా విత్ వన్ ఒపీనియన్ మేము అడుగుతా ఉన్నాం.
దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉండని ఇతర ప్రార్థనా మందిరాలు ఉన్నాయి వాటిపైన వాటి నిర్వహణ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మేము కోరేది ఏమంటే ఒక వ్యక్తుల దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు. ఏ సంస్థ అయినా కానీ, ఈవెన్ ఇది కాలేజ్ అనుకో, ఒక యూనివర్సిటీ అనుకో, ఒక మెడికల్ కాలేజ్ అనుకో, ఒక టెంపుల్ అనుకో, ఒక చర్చ్ అనుకో, లేదా ఒక మసీద్ అనుకో, సిక్కు గురుద్వారా అనుకో, ఎక్కడైనా సరే ప్రజల ధనం అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు దాన్ని ట్రాన్స్పరెంట్గా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతాం. ఓకే, రామకృష్ణ సార్ చెప్తా ఉన్నారు 200 కోట్లు అది ప్రజల సొమ్మని, ఆ ప్రజల సొమ్ము తిన్నవాళ్ళు మొత్తం కక్కాలని ఈ దేశ ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలని ప్రత్యేకంగా కోరుతున్న సందర్భం. కాబట్టి ఇదే క్రమంలో మనం అడగగానే మన వర్తమాన ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు గాను రామకృష్ణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాదాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.